సంవత్సరం అయిపోయింది, ఏమన్నా ఖర్చు పెట్టారా? 30,000 కోట్లు. కాపులకు 15,000 కోట్లు అన్నారు, సంవత్సరం అయింది, ఏమన్నా 15,000 కోట్లు ఖర్చు ఏమన్నా పెట్టారా? ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకే పింఛన్ అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమన్నా ఇచ్చారా? ఆర్య వయసులకు ప్రత్యేక కార్పొరేషన్ నిధులు అన్నారు, ఏమన్నా ఇచ్చారా? వెనకబడిన కమ్మలకు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ నిధులు అన్నారు, ఏమన్నా ఇచ్చారా? ఇలాగా మీరు అన్ని వర్గాల్ని మోసం చేసి ఈరోజు అధికారాన్ని ఇచ్చాక అందరిని మర్చిపోయారు. మీకే అధికారం రాగలదు, మాకేముంది తోక. ఓకే రైట్. ఆనంద్ గారు చెప్పండి. ఏంటి చిన్నబాబుకి ఏమన్నా పగ్గాలు అప్పచెప్పే ఆలోచన ఉందా మహానాడులో? రాబోయే రోజుల్లో కాబోయే అధినేత ఆయనే కదండి. ఇంకా ఇప్పుడే ఇచ్చేసే అవకాశాలు ఏముంటాయి? ఎలాగ ఆయనదే కదా. రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు మాకు ఆయనే. మరి ఏంటి కేఎస్ ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు ఇన్సైడ్ వార్తలు? ఏమన్నారండి ప్రసాద్ గారు? నేనేమనలేదు సార్, ఆయన చెప్పినవే నేను చెప్పాను సార్. పోలిట్ బ్యూరో మార్పులు సార్, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల గురించి, ఇంకా ఈ ప్రాంతీయ పార్టీలు నాయకత్వం గురించి మనం పెద్దగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ తల్లి గారిని గౌరవాధ్యక్షురాలుగా తొలగించి ఆయన శాశ్వత అధ్యక్షుడిగా అమెండ్ చేసుకున్నారా? అలాగే తెలుగుదేశం పార్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారు, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారికి వారసులు ఎవరనేది కాలం నిర్ణయిస్తుంది. రీజనల్ పార్టీల్లో ఇంతకంటే ఆ నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అదే నాయకత్వం, అక్కడి నుంచే నాయకత్వం పుడుతుంది. దాన్నే మేమంతా సపోర్ట్ చేస్తాం, దాన్నే బలపరుస్తాం. నేను ఇక్కడ మళ్ళీ మీకు కాంటాక్ట్స్ ఇస్తాను సార్. సార్ మీరు సార్ గారు మీరు ఒప్పుకోకపోయినా మరి రామారావు గారు వారసుడి కింద బాలకృష్ణ గారు ఉంటుంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా యాక్సెప్ట్ చేశారు? కాదండి, హరికృష్ణ గారు కూడా ఉన్నారు. ప్రసాద్ గారు, బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారికి సినిమా వారసుడు.